ఈ కేటీఆర్ బ్యాచ్, ఈ బీఆర్ఎస్ బ్యాచ్, ఇక చిలుక ప్రవీణు మనల్ని విమర్శిస్తాండు కాబట్టి ఆ ఛానల్కి సంబంధించి మనం న్యూస్ చూడొద్దు. అంటే వాళ్ళకు వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం అన్నట్టు. నిజాలు తెలుసుకోకుండా, నిజాల గురించి మాట్లాడకుండా అవాయిడ్ చేస్తే అయిపోతుంది. ఇక నిన్నటి నుండి బీఆర్ఎస్ లైవ్ అందరు ఇస్తారు, అన్ని ఛానళ్ళు ఇస్తారు, మేము కూడా ఇస్తాం బీఆర్ఎస్ లైవ్. బీఆర్ఎస్ లైవ్లో చిన్న ఆడియో వచ్చినందుకు స్ట్రైక్ వేసింది నైట్ బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ భవన్ నుండి స్ట్రైక్ వేసిండ్రు ఒక వీడియోకి. ఇప్పటిది కూడా కాదు. జూబ్లీ హిల్స్లో ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ స్పీచ్కి సంబంధించి అక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో గులాబీల జెండలే రామక్క అని ఒక పాట ఉన్నది కదా, ఆ పాటకు సంబంధించిన ఆడియో అందులో ప్లే చేసి ఇక వెతికినట్టున్నారు పాపం ఈ 3-4 రోజులుగా. ఇక దానికి సంబంధించి ఇప్పుడు ఒక స్ట్రైక్ వేసింది, ఒక కాపీ రైట్ వేసింది అన్నట్టు. గిది ఇంత చిల్లర వ్యవహారం ఉంటుందా కేటీఆర్ గారు? చెప్పు, మీ బ్యాచ్కి చెప్పు. మన పార్టీ కోసం అద్భుతంగా మాట్లాడిండు, ఎవరు మాట్లాడినట్టు మాట్లాడిండు మన పార్టీ కోసం అని చెప్పు. నువ్వు ఆరూరు రమేష్ లాంటి వాళ్ళను నీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నందుకు కదా మేము నిన్ను వ్యతిరేకించేది. కాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరిని రానియను అని పొంకనాలు పొంకినావు కదా, దానికి కదా నిన్ను విమర్శించేది. నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు విమర్శిస్తాం? నువ్వు మా శత్రువా, మా పాలోడివా? నీ మీద మాకేముంటుందా పగ? పని కట్టుకొని 3-4 రోజులు ఎతికి ఒక్కొక్క వీడియోకి ఇప్పుడు కాపీరైట్ వేసుకుంటూ పోతాను. కాపీరైట్ వేసుకో, భయమేం లేదు.